ఎంసెట్ కౌన్సిలింగ్ ని మంత్రి గంటా ప్రారంభిస్తున్నారు. లైవ్ చూద్దాం. ఏదైతే మనం ప్రెస్టీజియస్ గా ఎగ్జామ్ కండక్ట్ చేసుకుని అలాగే రికార్డ్ టైంలో రిజల్ట్ వచ్చి ఈ కౌన్సిలింగ్ సంబంధించి ప్రొసీజర్ కోసం వెయిట్ చేస్తా ఉన్నామో అది ఈరోజు స్టార్ట్ అయింది. 29/4/2016 ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. రిజల్ట్స్ కూడా ఇమీడియట్గా 9/5/2016 రిజల్ట్ మనం ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ వర్క్ సంబంధించిస్తే 161,919 మంది ఈ ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యారు ఆ రోజు ఎంసెట్లో. మొత్తం నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ చూస్తే 134,173 మంది ఈ ఎంసెట్ ద్వారా దీనికి క్వాలిఫై అయ్యారు. సరే, మన దగ్గర ఉన్న అవైలబుల్ సీట్స్ తీసుకుంటే మొత్తం అటు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ అన్ని కలిపి తీసుకుంటే 128,753 సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఈరోజు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ స్టార్ట్ అయినాయి, ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు కూడా 1 నుంచి 5,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈరోజు ఈ 2 సెంటర్స్లో ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అవుతా ఉంది. ఇది 15వ తేదీ దాకా జరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ తీసుకుంటే మనం 12వ తారీఖు స్టార్ట్ చేస్తాం, అంటే ఒక 6 రోజులు ముందుగానే ఈ సంవత్సరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తూ ఉన్నాం. తర్వాత ఆప్షన్ ఏంటి చూస్తే 9 నుంచి 20 దాకా ఈ నెల 9 నుంచి వాళ్ళు ఏ ఆప్షన్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు, అది డేట్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ చూస్తే 14వ తారీఖు అది స్టార్ట్ అయింది, అంటే ఒక 6 రోజుల ముందు. అలాగే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 22nd నుంచి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఇస్తా ఉన్నాం. లాస్ట్ ఇయర్ వచ్చి 25న ఈ అలాట్మెంట్ ఇచ్చాం. ఇక కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ రేపు కమెన్స్మెంట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ వచ్చి రేపు 27వ తారీఖున క్లాసెస్ కమెన్స్ చేస్తా ఉన్నాం. లాస్ట్ ఇయర్ అయితే 7th month 2nd స్టార్ట్ చేసాం. మీ అందరూ కూడా గుర్తుంది. అంతకుముందు ఈ ఎంసెట్ సంబంధించి ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు క్లాసులు స్టార్ట్ అవుతున్నది ఎప్పుడు కూడా ఒక అగమ్య గోచరంగా ఉండేది. అందుకే మన మెరిట్ స్టూడెంట్స్ పక్క రాష్ట్రాలు, కర్ణాటక లేకపోతే తమిళనాడు అటువంటి రాష్ట్రాలకు వెళ్తున్న పరిస్థితిని గుర్తించి మనం లాస్ట్ ఇయర్ దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయటం, ఒక 2 months అడ్వాన్స్గా ఈ క్లాసులే స్టార్ట్ చేయడంతో దాదాపు 35,000 మంది పిల్లలు ఎక్స్ట్రాగా లాస్ట్ ఇయర్ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ జరిగినాయి. అంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పిల్లలు, మెరిట్ స్టూడెంట్స్, మన పిల్లలు మన రాష్ట్రంలోనే అడ్మిషన్స్ తీసుకొని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరటం జరిగింది. దాన్ని స్పిరిట్గా తీసుకొని ఆ ఇన్స్పిరేషన్ తోటి ఈ సంవత్సరం ఇంకొంచెం ముందుగా క్లాసులు స్టార్ట్ అయ్యే విధంగా 27న మొత్తం మనం క్లాసులు కమెన్స్ చేస్తూ ఉన్నాం. మొత్తం 325 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు, అలాగే 16 యూనివర్సిటీ కాలేజీలు అన్నిటికి సంబంధించి కూడా రేపు 27 నుంచి క్లాసులు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. దాంతోపాటు ముఖ్యంగా ఈ లాస్ట్ ఇయర్ ఇదే టయానికి ఇక్కడికి వచ్చినప్పుడు పేరెంట్స్ అలాగే పిల్లలు కొంత వర్షంలో ఇబ్బంది పడతా ఉంటే అప్పుడు కొన్ని అరేంజ్మెంట్స్ గురించి చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం అటువంటి ఇబ్బందులు అంటే పర్మనెంట్గా చేశారు నేను చెప్పట్లేదు, కానీ డెఫినెట్గా లాస్ట్ టైం కంటే బెటర్గా బయట వెయిట్ చేయడానికి ఒక షెడ్ లాంటిది ఒకటి, తర్వాత మధ్యలో ఈ షామియానా కానీ లేకపోతే ఇంకా మధ్యలో కొంత చిన్న చిన్న వర్షం తడవకుండా ఉండేదానికి ఏర్పాట్లు చేశారు. వాటితో పాటు ఇంకొక కౌన్సిలింగ్ సెంటర్ కూడా పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏదైతే యూనివర్సిటీ ప్లాటినం జూబ్లీ ఆంధ్ర యూనివర్సిటీ ఆన్లైన్ సెంటర్